సరే మిత్రులారా, అందరికీ ఆమంత్రణకు స్వాగతం. ఆమంత్రణ అనేది ఒక ఆహ్వాన నిర్వహణ పరిష్కారం. ఇది పెళ్లిళ్ళు, నిశ్చితార్థాలు, శిశుశాంతి, ఇంటి ప్రవేశాలు లేదా ఏదైనా కార్పొరేట్ ఈవెంట్లకు ఆహ్వానాలు పంపడానికి ఉపయోగిస్తారు. ఈ వీడియోలో ఆమంత్రణను ఎలా ఉపయోగించాలో, డిజిటల్ ఆహ్వానాలు పంపడం వల్ల కలిగే లాభాలను మీరు ఎలా పొందాలో నేను మీకు వివరించబోతున్నాను. ఈ వీడియోలో నేను అన్నింటినీ కవర్ చేస్తాను. వీడియో చివరి వరకు నాతో ఉండండి. వీడియో ముగిసే సమయానికి మీరు ఆమంత్రణను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. అయితే మనం ముందుకెళ్ళి ప్రారంభిద్దాం. మీరు వెబ్ యూజర్ అయితే, అంటే ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఉపయోగిస్తున్న వారైతే, మీ కంప్యూటర్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి www.amantran.app అని టైప్ చేయాలి. అదేవిధంగా మీరు మొబైల్ యూజర్ అయితే, మీ వద్ద కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లేకపోయినా అది పూర్తిగా సరే. మీరు మీ మొబైల్ డివైస్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో www.amantran.app అని టైప్ చేయవచ్చు. అందుకే మీరు ల్యాప్టాప్లో కానీ మొబైల్ డివైస్లో కానీ ఈ విధంగా amantran.app ఓపెన్ చేయవచ్చు. మీరు ఈ పేజీలోకి వచ్చిన తర్వాత ఆమంత్రణ ఏమందిస్తుందో కొంచెం వివరంగా చెబుతాను. తర్వాత ఎలా రిజిస్టర్ చేయాలో, ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాను. సరే, ఇది ఆమంత్రణ అందించే సింపుల్ వర్క్ ఫ్లో. ఇది మీకు అతిథులను జోడించడానికి, అతిథులను రివ్యూ చేయడానికి, అతిథులను అప్లోడ్ చేయడానికి, ఆహ్వాన పత్రికలు తయారు చేయడానికి అవకాశం ఇస్తుంది. మీరు ఈవెంట్లు సృష్టించవచ్చు, మీ అతిథులందరికీ ఆహ్వానాలు పంపవచ్చు, అలాగే ఆర్ఎస్విపిలను ట్రాక్ చేయవచ్చు. ఆర్ఎస్విపి అంటే మీ ఈవెంట్కు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రావడం లేదు అనేది ట్రాక్ చేయడం. సరే, ఆమంత్రణ యొక్క ప్రధాన ఫీచర్లు అతిథుల జాబితా నిర్వహణ, ఆహ్వానాల నిర్వహణ మరియు ఆర్ఎస్విపి ట్రాకింగ్. అవును, ఇప్పుడు ఆమంత్రణ అందించే ధరల మోడల్ గురించి వివరంగా చెబుతాను. సరే, ఆమంత్రణ 2 ప్యాకేజీలను అందిస్తుంది, ఆమంత్రణ లైట్ మరియు ఆమంత్రణ ప్రో. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఆమంత్రణ లైట్తో మీరు ఎన్ని ఈవెంట్లు కావాలంటే అంత సృష్టించవచ్చు, 2 ఆహ్వాన టెంప్లెట్లను సృష్టించవచ్చు లేదా అప్లోడ్ చేయవచ్చు. అలాగే ఆమంత్రణ యొక్క ఏఐ రోబో ద్వారా 1000 ఆటోమేటెడ్ మెసేజెస్ను వాట్సాప్లో పంపవచ్చు. ఇది ఈ ప్యాకేజ్లో మీకు పూర్తిగా ఉచితం. సరే, ఈ ఏఐ రోబో ద్వారా మెసేజెస్ పంపడానికి మీరు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ డివైస్ అవసరం. అది డిపెండెన్సీ. ఇప్పుడు తదుపరి ప్యాకేజీ ఆమంత్రణ ప్రోకి వెళ్దాం. ఇక్కడ కూడా మీరు ఎన్ని ఈవెంట్లు కావాలంటే అంత సృష్టించవచ్చు, 2 టెంప్లెట్లు సృష్టించవచ్చు, అలాగే 200 మెసేజెస్ పంపవచ్చు. ఈ మెసేజెస్ లేదా ఆహ్వానాలు మెటా వాట్సాప్ బిజినెస్ ఏపీఐ ద్వారా పంపబడతాయి. కాబట్టి మీరన్నీ మీ మొబైల్ ఫోన్ నుంచే నిర్వహించవచ్చు. మీకు ల్యాప్టాప్ అవసరం లేదు, కానీ ఈవెంట్ హోస్ట్ చేయడానికి ల్యాప్టాప్ వాడితే మంచిదే. ఎందుకంటే అతిథులను నిర్వహించడానికి, ఆహ్వానాలు పంపడానికి పెద్ద స్క్రీన్ అవసరం అవుతుంది. ఆహ్వానాలు పంపేటప్పుడు ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ వాడితే మంచిది. కానీ మీరు మొత్తం అప్లికేషన్ను మీ మొబైల్ వెబ్ బ్రౌజర్ లేదా మొబైల్ యాప్ నుంచి కూడా వాడచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేదా లాగిన్తో మొదలుపెట్టేద్దాం. మీరు కొత్త యూజర్ అయితే ముందుకు వెళ్ళి ప్రారంభించవచ్చు. మీరు ఇప్పటికే యూజర్ అయితే లాగిన్ చేయవచ్చు. అందువల్ల ఇప్పుడు నేను కొత్త యూజర్గా రిజిస్టర్ అవుతాను. నేను నా వివరాలు నమోదు చేశాను. ఇప్పుడు ఖాతా సృష్టిస్తున్నాను. కాబట్టి అది నా కోసం ఖాతా సృష్టించే వరకు వేచి చూస్తాను. నేను ఖాతా సృష్టించడానికి ఉపయోగించిన ఈమెయిల్ ఐడికి ఓటీపీ పంపినట్టు ఇది చెబుతోంది. అందుకే నేను నా ఈమెయిల్కి వెళ్ళి ఆ ఓటీపీని కాపీ చేసి మళ్ళీ ఆమంత్రణ లాగిన్ స్క్రీన్లో పెడతాను. అందుకే నేను దీన్ని కాపీ చేస్తారు. దీన్ని ఇక్కడ పేస్ట్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తాను. కాబట్టి నేను ఈ ఓటీపీని నమోదు చేసి ఖాతా సృష్టించిన వెంటనే ఇది నన్ను లాగిన్ స్క్రీన్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. నేను రిజిస్టర్ చేసి లాగిన్ అయిన వెంటనే ఇది నా మాతృభాష ఏమిటని అడుగుతుంది. ఆమంత్రణలో భారతదేశంలో మాట్లాడే దాదాపు అన్ని భాషలను ప్రాంతీయ భాషలుగా అందిస్తున్నారు. అందుకే ఇప్పటికైతే నేను నా ప్రాంతీయ భాషగా గుజరాతీని ఎంచుకుంటాను. ఎందుకంటే నేను అన్ని ఆహ్వానాలను గుజరాతీలో పంపాలనుకుంటున్నాను. మీరు వేరే ప్రాంతీయ భాషలో ఆహ్వానం పంపాలనుకుంటే మీరు ఆ భాషను ఎంచుకోవచ్చు. తర్వాత ఇవి నన్ను దేశ కోడ్ అడుగుతోంది. అది భారతదేశానికి సంబంధించిన దేశ కోడ్. మనము ఇక్కడ దేశ కోడ్ను ఎందుకు తీసుకుంటున్నామంటే, మీరు మీ అతిథిని సృష్టించినప్పుడు ఆ దేశ కోడ్ ఆటోమేటిక్గా ఎంచుకోబడుతుంది. అయితే మీరు అతిథిని సృష్టించే సమయంలో ఆ దేశ కోడ్ను మార్చుకోవచ్చు కూడా. తర్వాతి దశలో ఇది నన్ను పిన్ కోడ్ నంబర్ అడుగుతోంది. ఇది మీ ప్రాంతాన్ని గుర్తించడానికి మాత్రమే.
అంటే మీరెక్కడికి చెందారో తెలుసుకోవడానికి. అంటే మీకు ఫోటోగ్రఫీ, పెళ్ళిళ్ళు లేదా సంబంధిత సేవలు అవసరమైతే మేము మా విక్రేతలను మీకు సూచించగలము. సరే, ఇప్పుడు నేను నా పిన్ కోడ్ ఇక్కడ నమోదు చేసి ముందుకు వెళ్తాను. సరే, ఇది నాకు ప్యాకేజ్ సమాచారం చూపిస్తోంది. ప్రస్తుతం నేను కొత్తగా రిజిస్ట్రేషన్ పూర్తి చేశాను కాబట్టి నాకెలాంటి ప్యాకేజ్ లేదు. కాబట్టి ప్యాకేజ్లోకి వెళ్లే ముందు మనం ప్లాన్ ఎంచుకున్నాం. అందులో 2 రకాల ప్లాన్లున్నాయని నేను చెప్పినట్టు, ఆమంత్రణ లైట్ ప్లాన్లో మీరు అనేక ఈవెంట్లను సృష్టించవచ్చు. 2 టెంప్లేట్లు, అప్లోడ్లు మరియు ఆమంత్రణ డాట్ యాప్ ఏఐ రోబో సహాయంతో ఆటో మెసేజ్లు పంపించవచ్చు. ఇవన్నీ మీ వ్యక్తిగత వాట్సాప్ నుండి పంపబడతాయి. ఇది బిజినెస్ ఏపీఐని ఉపయోగిస్తుంది కాబట్టి వాట్సాప్ మెటా ఏపీఐ ద్వారా ఈ ఆహ్వానాలన్నీ పంపబడతాయి. మీకు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అవసరం లేదు. సరే, ఇవే అదనపు సేవలు. మీరు వీటిని కొనుగోలు చేయాలనుకుంటే మీరు కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకి మీరు 3 ఆహ్వాన పత్రికలు జోడించాలనుకుంటే ఇక్కడ ఒకదాన్ని మరింత కొనుగోలు చేయాలి, అంటే 2+1. ఉదాహరణకి మీరు ఆమంత్రణ యాప్ టీం మీకు ఆహ్వాన పత్రికను డిజైన్ చేయాలని కోరుకుంటే మీరు దీన్ని ఎంచుకోవచ్చు. మా ఎగ్జిక్యూటివ్ మీతో సంప్రదించి మీకోసం ఆహ్వాన పత్రికను డిజైన్ చేస్తారు. మీకు వీడియో డిజైన్ చేయాలని మేము కోరుకుంటే మీరు ఈ సేవని ఎంచుకోవచ్చు. మీకు 1000 కంటే ఎక్కువ సందేశాలు కావాలంటే మీరు ఎంతమంది సందేశాలు కావాలో ఎంచుకోవచ్చు. మీరు మెటా ప్యాకేజీ ఉపయోగిస్తున్నట్లయితే ఇంకా ఎక్కువ సందేశాలు కావాలంటే అవసరమైనన్ని సందేశాలు కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు నేను ఈ ప్రత్యేక ప్యాకేజీని కొనుగోలు చేయబోతున్నాను. గెస్ట్ స్క్రీన్ నుండి మీరు ఒక అతిథిని సృష్టించవచ్చు. నేనిక్కడ ఒక అతిథిని జోడిస్తున్నాను, పేరు టైప్ చేస్తున్నాను. అనుకోండి అతిథి పేరు ఇదే అని. నేనిక్కడ ఒక అతిథిని జోడిస్తున్నాను. అతిథిని జోడించిన వెంటనే నేను రిజిస్ట్రేషన్ సమయంలో ఎంచుకున్న ప్రాంతీయ భాషలోకి ఇది మారిపోతుంది. మీరు చూస్తున్నట్లుగా నేను ట్యాబ్ నొక్కాను, అది ప్రాంతీయ భాషలో టైప్ అవుతోంది. మీరు ఫ్యామిలీ, ఫ్రెండ్, సహోద్యోగి లేదా మరేదైనా వంటి వర్గాన్ని ఎంచుకుని వారి కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్యను నమోదు చేయవచ్చు. అయితే 5గురు ఉంటే మీరు ఆ అతిథిని వారి మొత్తం కుటుంబంతో ఆహ్వానిస్తే 5గురు మీ ఈవెంట్కు హాజరవుతారని మీకు తెలుసు. ఈ విధంగా మీరు వసతి, భోజనం మరియు ఇతర ఏర్పాట్లను అనుసరించి చేసుకోవచ్చు. సరే, నేనిక్కడ ఒక నగర పేరు జోడించి అతిథిని సృష్టిస్తున్నాను అనుకోండి. అయితే అతిథి సృష్టించబడింది. మీరిక్కడి నుంచి మరిన్ని అతిథులను జోడించవచ్చు. మీరు బల్క్ ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చు. అంటే మీకొక గ్రామంలో ఈవెంట్ ఉంటే మరియు మీరు మరో ఈవెంట్ నుండి అన్ని అతిథులను ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఆ యూజర్ను ఎక్సెల్ ఫైల్ ఇవ్వమని అడిగి ఇక్కడ ఇంపోర్ట్ చేయవచ్చు. లేదా మీరు మీ అతిథుల జాబితాను మరో యూజర్ కూడా ఇవ్వవచ్చు. అంటే మీరు ఇలా అతిథులను ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ చేయవచ్చు లేదా మాన్యువల్గా అతిథులను సృష్టించవచ్చు. మీరు అన్ని అతిథులను సృష్టించిన తర్వాత మీరు ఈవెంట్ గ్రూప్ను సృష్టించవచ్చు. ఈవెంట్ గ్రూప్ అనేది మీ ఈవెంట్ సమయంలో ఆహ్వానాలు పంపడానికి ఉపయోగించే ఒక గ్రూపు బేసిక్గా. అందుకే నేను ఒక గ్రూప్ సృష్టిస్తున్నాను. ఉదాహరణకి ఇంటి ప్రారంభోత్సవం, ఇది ప్రారంభోత్సవం టైపు, సరేనా? అయితే నేను దీన్ని సృష్టించేస్తాను. ఈ అతిథులందరినీ సెలెక్ట్ చేసి ఈ ప్రత్యేక ఈవెంట్ గ్రూప్కి అసైన్ చేస్తాను. ఇప్పుడు ఇది నాకు చెబుతోంది నేను మొత్తం 4 అతిథులను జోడిస్తున్నాను. వీరి కుటుంబ సభ్యుల మొత్తం సంఖ్య 15. సరే, అంటే మీరు మీ అతిథులను సృష్టించారు, ఈవెంట్ గ్రూపును సృష్టించారు, తర్వాత ఆహ్వానం కదా. ప్రస్తుతం ఎలాంటి ఆహ్వాన టెంప్లేట్ సృష్టించలేరు. మీరిక్కడి నుంచి ఒక టెంప్లేట్ సృష్టించవచ్చు. నేను బ్రౌజ్పై క్లిక్ చేశాను, నాకున్న ఆహ్వాన టెంప్లేట్ కోసం బ్రౌజ్ చేస్తున్నాను. ఇది ఆహ్వాన టెంప్లేట్ను అప్లోడ్ చేస్తుంది. నేను ఒక డైనమిక్ ఫీల్డ్ను జోడిస్తున్నాను, పేరు ఒక నిర్దిష్ట స్థలంలో రాయడానికి. కాబట్టి నేను దీనికి ఇంటి ప్రారంభోత్సవ టెంప్లేట్ అని పేరు పెడుతున్నాను. ఈ ప్రత్యేక టెంప్లేట్ను అప్లోడ్ చేస్తున్నాను. అయితే టెంప్లేట్ అప్లోడ్ అయింది. ఇది ఎలాంటి టెంప్లేట్ అయినా కావచ్చు. ఇది పీడిఎఫ్ కావచ్చు, వీడియో కావచ్చు, లేదా మీ పెళ్ళి లేదా ఏవైనా ఈవెంట్కి అవసరమైనదైనా కావచ్చు. ప్రస్తుతం నేను ఈ లేఅవుట్ను సేవ్ చేసి ముందుకు వెళ్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక లేఅవుట్ లేదా టెంప్లేట్ సృష్టించబడింది. నాకు అతిథులు మరియు ఈవెంట్ గ్రూప్ సృష్టించబడ్డాయి. తదుపరి మీరు హోస్ట్గా చేయాల్సింది ఈవెంట్ను సృష్టించడం. మీరు ఈవెంట్స్ సెక్షన్లోకి వెళ్ళగానే మీరు ఇప్పటి వరకు సృష్టించిన అన్ని ఈవెంట్స్ను ఇది చూపిస్తుంది. ఇది పూర్తిగా కొత్త డెమో అకౌంటు కాబట్టి ఇంకా ఈవెంట్స్ లేవు. మరి మనం ముందుకు వెళ్ళి ఒక ఈవెంట్ను సృష్టిద్దాం. సరే,
ఇక్కడ ఇది ఈవెంట్ పేరు అడుగుతోంది. అందుకే ఇది నా ఇంటి ప్రారంభోత్సవం అని చెబుతాడు. మీ ఈవెంట్ తేదీ ఏమిది? అందుకే నేనొక తేదీని ఎంచుకుంటాను. అనుకోండి భవిష్యత్తులోనొక తేదీని, మరి ఒక వేదికను జోడిస్తాను. వేదిక అంటే మీ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశం. తర్వాత మీరొక గ్రూపుని ఎంచుకోవాలి. ఇది మీరు ఎంతమంది అతిథులను ఆహ్వానిస్తున్నారో చూపిస్తుంది. మీరు మొత్తం కుటుంబాన్ని లేదా ఒక్కరిని మాత్రమే ఆహ్వానించవచ్చు. మీరు అతిథితో ఉన్న సంబంధాన్ని బట్టి మీరు టెంప్లేట్ను ఎంచుకోవచ్చు. మీరు టెంప్లేట్ని ఎంచుకున్నప్పుడు మీరిక్కడ సృష్టించిన అదే టెంప్లేట్ తెరుచుకుంటుంది మరియు మీరు పేరు ఎక్కడ ప్రదర్శించాలనుకుంటున్నారో దాని ఆధారంగా పేరు యొక్క ఎత్తు మరియు వెడల్పును సర్దుబాటు చేయవచ్చు. ఇక్కడ నేను అతిథి పేరు ఎక్కడ ముద్రించాలో ఎంచుకుంటున్నాను. అలాగే అది ఎలా కనిపిస్తుందో చూడటానికి రంగును మార్చవచ్చు. ఉదాహరణకి నేనది ఎరుపు రంగులో చూపించాలనుకుంటే నేను పేరెంచుకుని లేదా డిజైన్లో రంగును అనుగుణంగా సెట్ చేస్తాను. అంతే కదా. తర్వాత నెక్స్ట్. ఇక్కడ మీరు మీ అతిథులకు పంపాలనుకునే సందేశాన్ని రాయడానికి అవకాశం ఇస్తుంది. అందుకే నేను ఈ సందేశాన్ని రాస్తున్నాను. ఇవన్నీ మీరు మార్చుకోగలిగే డైనమిక్ ఫీల్డ్స్. ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి ఆటో మెసేజ్, మరొకటి మెటా మెసేజ్. ఈ సందేశాలు మీ వ్యక్తిగత వాట్సాప్ నుండి పంపబడతాయి, కాబట్టి మీరు ఇక్కడ ఏదైనా రాయవచ్చు. మెటా విషయంలో ప్రస్తుతం నా దగ్గర బ్యాలెన్స్ లేదు, కానీ మీరు మెటా మెసేజ్ పంపితే అది వాట్సాప్ బిజినెస్ ఏపీఐ నుండి పంపబడుతుంది మరియు ఇక్కడ మీరు టైప్ చేయడానికి ఒక ప్రత్యేకమైన మెసేజ్ టెంప్లెట్ ఉంటుంది. కానీ ఆటో మెసేజ్ విషయంలో మీరు మీకు నచ్చిన విధంగా ఏదైనా టైప్ చేయవచ్చు. ఆర్ఎస్విపి లింక్ అనేది మీ అతిథులు స్పందించడానికి ఉపయోగించే లింక్. ఉదాహరణకి వారు మీ ఈవెంట్కు హాజరవుతున్నారా లేదా హాజరవ్వడం లేదా అనే విషయాన్ని అక్కడ నుంచే తెలియజేయవచ్చు. అలాగే అక్కడ నుంచే సందేశాన్ని కూడా పంపవచ్చు కదా. అంటే ఈవెంట్ క్రియేట్ చేయడం గురించి అంటా. నేను ఈవెంట్ని యాడ్ చేసిన వెంటనే అది మిమ్మల్ని ఈవెంట్ పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది. మీరు ఆమంత్రణ యాప్ నుండి ఏఐ వాట్సాప్ సెండర్ రోబోట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ వ్యక్తిగత వాట్సాప్ నుండి మీకు సందేశాలు పంపుతుంది. సరే, నేను వాట్సాప్ సెండర్ను డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేశాను, ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను అంటే ఆమంత్రణ ఏఐ రోబోట్ ఆఫ్ వాట్సాప్ సెండర్ను ఓపెన్ చేస్తున్నాను. సే మళ్ళీ ఇది మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. మీరు మీ ఈమెయిల్ లాగిన్ను సెలెక్ట్ చేయండి. ఇది మీకు ఒక ఓటీపీ పంపుతుంది. మీ ఈమెయిల్కి వెళ్ళి ఓటీపీ కోసం చూడండి. నేను ఈ ఓటీపీ తీసుకుని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇది లాగిన్ అయ్యి మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన అన్ని ఈవెంట్లను చూపిస్తుంది. మీరు 0 మందికి పంపారు, 0 మందికి ఫెయిల్ అయ్యింది, ఇంకా 4కి పెండింగ్లో ఉంది అని ఇది చూపిస్తుంది. నేను ఈ ఈవెంట్ని సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా అతిథులకు అన్ని ఆహ్వానాలు పంపాలనుకుంటున్నాను. అందువల్ల నేను ఆ ఈవెంట్ను సెలెక్ట్ చేసి ముందుకు వెళ్ళగానే ఇది మీ అన్ని అతిథులను ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మీరు వాట్సాప్ మెసేజ్లు పంపడం ప్రారంభించవచ్చు. మీరు స్టార్ట్పై క్లిక్ చేసిన వెంటనే ఈ ఏఐ సెండర్ మీ అన్ని అతిథులకు ఆహ్వాన సందేశాలను పంపడం ప్రారంభిస్తుంది. ఇది ఇలా కనిపిస్తుంది. సరే, ఇది మనం వాట్సాప్ సెండర్ నుండి పంపుతున్న ఆహ్వాన పత్రిక. ఇది పేరు ప్రింట్ చేస్తుంది. మీ అతిథి మీ ఆహ్వానాన్ని చూడగలుగుతారు. వారిక్కడి నుంచి మీ ఆర్ఎస్విపి లింక్ కూడా స్పందించవచ్చు. వారిక్కడి నుంచి లింక్ ఓపెన్ చేస్తారు, అప్పుడు అది మాట్లాడుతుంది. ప్రియమైన జితేంద్ర షా గారు, మీరు జూలై 7వ తేదీ 2026న అహ్మదాబాద్లో జరిగే నా ఇంటి ప్రారంభోత్సవానికి హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మీరు మాతో ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది. మీ వాట్సాప్ సెండర్ మీ అతిథులకు అన్ని సందేశాలు పంపిన తర్వాత మీరిక్కడ నుండి డెలివరీ రిపోర్టును చూడవచ్చు. ప్రధానంగా మీరు మీ ఈవెంట్ లిస్ట్కి వెళ్ళి గెస్ట్ లిస్టును చూడవచ్చు. అప్పుడు అది అన్ని అతిథుల వివరాలను ఓపెన్ చేస్తుంది. ఇది సందేశం పంపబడిందని సూచిస్తుంది, కానీ ఏదో కారణంగా ఇది విఫలమైంది. మీరు మళ్ళీ పంపవచ్చు. అలాగే ఇక్కడ ఆర్ఎస్విపిని ట్రాక్ చేయవచ్చు. ఈ ప్రత్యేక అతిథి హాజరవుతున్నారని ఇది చూపిస్తుంది. వారు ఇంకా స్పందించలేదు. ఇలా మీరు ఎంతమంది అతిథులు హాజరవుతున్నారు, ఎంతమందికి డెలివరీ అయ్యింది, ఎంతమందికి ఆహ్వాన సందేశాలు పంపించబడ్డాయో ట్రాక్ చేయవచ్చు. మరియు ఏదైనా విఫలమైతే మీరు దాన్ని మానవీయంగా హ్యాండిల్ చేయవచ్చు. నేను ముందే చెప్పినట్లుగా మీరు మీ మొబైల్ నుండి ఆమంత్రణ యాప్ ఉపయోగించాలనుకుంటే మీరు అలా చేయవచ్చు. కేవలం గూగుల్ క్రోమ్ ఉపయోగించండి, లాగిన్కి వెళ్ళండి, వెబ్ బ్రౌజర్ నుండి లాగిన్ అవ్వవచ్చు. మీరు యాప్ను డౌన్లోడ్ చేయాలనుకుంటే ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న ఆమంత్రణ యాప్ ఉంది. మీరు డౌన్లోడ్ చేసి ఉపయోగించవచ్చు, కాబట్టి రెండు ఒకటే. నేను వెబ్లో చూపించిందే ఇది,
కానీ ఇది ఆమంత్రణ కోసం మొబైల్ యాప్ వర్షన్. ఇక్కడ మీరు నా ఆహ్వానాలు, నా అతిథులు, మీరు సృష్టించిన ప్రతిదీ, నా టెంప్లేట్లు, మీరు తయారు చేసిన టెంప్లేట్లు, నా ఈవెంట్లు, ఇప్పటివరకు మీరు సృష్టించిన అన్ని ఈవెంట్లు, ఇవన్నింటినీ ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు. మీరు మొబైల్ యాప్ నుండి మీ ఈవెంట్లు లేదా ఆహ్వానాలను ట్రాక్ చేయవచ్చు. అలాగే ఎవరో మీకు ఆహ్వానం పంపారని కూడా చూడవచ్చు. తర్వాత ఇక్కడ మీ ఆహ్వానాలను చూపిస్తుంది. వీటిని మీరు గూగుల్ క్యాలెండర్తో లింక్ చేయవచ్చు. అలా మీరు మీకున్న ఆహ్వానాలు, ఇంకా ఇతర విషయాలు, మీరు హాజరు కావాల్సిన ఈవెంట్లు లేదా హాజరు కావాల్సిన అవసరం లేని ఈవెంట్లు అన్నీ ట్రాక్ చేయవచ్చు. అవును, అంటే ఇది ఆమంత్రణ గురించి అంట. మీరు ఇవాల్టి నుంచే దీన్ని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. వెళ్ళి రిజిస్టర్ చేసుకుని ఆమంత్రణ యాప్ను ఉపయోగించడం ప్రారంభించండి. డిజిటల్ ఆహ్వానాలను పంచుకుంటూ ఆనందించండి. ధన్యవాదాలు.